నమః శివాయ. హర హర మహాదేవా. శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండొరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసికొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుభులు వాయించుకొనుచు శంఖములను పోరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నిందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొండలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలే పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూటి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులు ఉన్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తుండుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారులకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట ఆలకనలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకప్పగించితిని. ఇప్పటికైనను నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎర్రింగియూ నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందవలియున్నన్న తలంపు కలదైని నా హితోపదేశమునాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయనుకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేయే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది. శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదిస్తున్నాడు. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడయి దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. గాన లెమ్ము, శ్రీహరి నీ మదిలో దలించి నేను తెలియజేసినట్లు చెయ్యుమని హితోపదేశము చేసెను. అపవిత్రః పవిత్రవా నానావస్థన్ గతో వపివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచిః. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 21వ 21వ రోజు పారాయణం సమాప్తం. విన్నారు పదా నేటి అధ్యాయాన్ని? తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాన్ని కూడా విని ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి. అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి. మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.